హలో హాయ్. ఇవాళ మా స్నాక్స్ వచ్చేసి ఎగ్ బోండా. ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఒక కప్పు శనగపిండికి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకొని జారుగా కలుపుకోవాలి. అందులో కారపొడి, ఉప్పు వేసుకున్నాను. నేను వంట సోడా వేసుకున్నాను. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని అలా కట్ చేసేసుకొని శనగపిండిలో అద్ది వేపేసుకున్నాను. ఇవి పిల్లలకైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇవాళ స్పెషల్ ఈవినింగ్, ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళి ఈరోజు ఫస్ట్ డే, ఫుల్ డే వెళ్ళి వచ్చారు 5 o'clockకి. అందుకని నేను ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. మా చిన్నోడు ఒకడు హాఫ్ డేనే ఇంటికి వచ్చేసాడు. ఇక నైట్కి కూడా మేము ఈ గుడ్లన్నీ నాటుకోడి గుడ్లన్నీ ఉడకబెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, పసుపు వేసి ఈ ఎగ్స్ను కట్ చేసి ఆయిల్లో వేపేసుకున్నాను. రసమన్నంలోకి ఇవి చాలా బాగుంటాయి. నైట్కి అయితే మేము ఇలా డిన్నర్లోకి ఇలా ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇక మా పిల్లలైతే మా చిన్నోడైతే ఈరోజు స్కూల్కు హాఫ్ డేనే వెళ్ళొచ్చేసాడు. ఈ ఎగ్ ఫ్రై అయితే మాకు ఇలా ఫ్రై చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.